హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న: ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయి తప్ప ప్రైవేట్ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు ఇచ్చింది? చూడండి, ఇక్కడ ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయి తప్ప ప్రైవేట్ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పించింది? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు: రాజ్ నారాయణ్ సింగ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసు, షమ్ దాసానీ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ కేసు, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఏ కేసు సందర్భంగా ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయి తప్ప ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు తెలిపింది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. చూడండి, ఆన్సర్ ఒకసారి చూస్తే షమ్ దాసానీ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ కేసు. షమ్ దాసానీ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ కేసు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.